ఓటర్ ఐడికి సంబంధించిన కానీ, పాన్ కార్డ్ సంబంధించి కానీ, ఆధార్ కార్డు సంబంధించి కానీ, పాస్పోర్ట్ సంబంధించిన అన్నీ కొత్తగా అయితే అప్లై చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసి పెడతాను. నేమ్ చేంజ్, ఓటర్, వాట్ ఎవర్ అన్నిటికైతే నేనైతే ఈ సర్వీస్ అయితే దాదాపు ఒక 3 years నుంచి అయితే ఇస్తున్నాను. సో మనది వాట్సాప్ ఛానల్ అయితే, వాట్సాప్ సంబంధించిన లింక్ అయితే ఛానల్ డిస్క్రిప్షన్. అందరికీ నమస్కారము. నా పేరు నాగార్జున. నేను యూట్యూబ్లో కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను 2024లో న్యూ ఇయర్ ఫస్ట్కి. సో ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు మా బంధుమిత్రులకు, నా ఫ్రెండ్స్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ వీడియోలో అయితే మనము ఇన్ఫర్మేటివ్కి సంబంధించి ఏదైనా టెక్నాలజీకి సంబంధించి కానీ, ఇన్ఫర్మేషన్ టెక్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, లైక్ ఎటువంటి సంబంధించిన ఈ ఛానల్ అయితే అన్నీ తెలుసుకుందాము. సో ఈ ప్రజెంట్ ప్రత్యేకంగా ఈ వీడియోలో అయితే నేను ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చుకున్నాను నాకు సెల్ఫ్ సంబంధించి. అలాగే ఒక ఆధార్ కార్డు ప్లస్ పాన్ కార్డు ప్లస్ ఓటర్ ఐడి ప్లస్ పాస్పోర్ట్, ఇవైతే మన ఇండియాలో అందరికీ యూజ్ అయ్యే వ్యాలిడ్ డాక్యుమెంట్స్. వీటి గురించి స్టెప్ బై స్టెప్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటూ వీటిని ఏ విధంగా మనం అయితే డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి కార్డ్స్ని, అలాగే వీటికి సంబంధించి. సో ఈ డాక్యుమెంట్స్లో భాగంగా ఆధార్ కార్డు అయితే మనం ఫస్ట్ అయితే ఇంట్రొడక్షన్ ఇచ్చుకుందాం. దాని తర్వాత ఆధార్ కార్డులో అయితే ఏమేమి చేంజెస్ ఉన్నాయో వాటి గురించి అయితే తెలుసుకుందాము. సో ఆధార్ కార్డు అనేది భారతదేశ ప్రజలకు గుర్తింపు మరియు నివాస పత్రము, ఓకే, లైక్ ఐడెంటిటీ కార్డ్ అండ్ అడ్రస్ సంబంధించినది. దీని అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI వాళ్ళైతే జారీ చేస్తారు. ఇది 12 అంకెలు కలిగి నెంబర్స్ కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క ఆధార్ కార్డులో వ్యక్తి యొక్క ఫోటో, వేలిముద్రలు మరియు కళ్ళు యొక్క స్కాను మరియు జనాభా వీటి వివరాలు అయితే దాంట్లో అయితే ఆధార్ కార్డులో నమోదు చేస్తారు. అలాగే మనం ఆధార్ కార్డులో ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు అనుకుంటే నేమ్ చేంజ్, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్, జెండర్ చేంజ్, అడ్రస్ సంబంధించింది, ఎవరైనా కొత్తగా పెళ్ళి అయితే వాళ్ళకు సంబంధించిన సర్ నేమ్ చేంజెస్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా కార్డు అయితే పోయింటే డ్యామేజ్ కార్డు కానీ లాస్ట్ కార్డు అయితే వాటిని PVC కార్డు రూపంలో అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. ఇవన్నీ UIDAI వెబ్సైట్ ద్వారా కానీ ఆధార్ యాప్లో అయినా ట్రై చేసుకోవచ్చు అండి. ఇది ఈ ఆధార్. సో ఈ అయితే చేంజెస్ అన్ని ఆధార్కి సంబంధించిన UIDAI అఫీషియల్ వెబ్సైట్ అయితే చేసుకోవచ్చు. మరియు ఆధార్ అనే యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే యూజెస్ అయితే చేసుకోండి. వీటి మీద మనం అయితే సర్వీస్ అయితే ఇస్తామండి. మనకు మీరైతే ఎవరైతే తెలియకుండా మనకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి, వాట్సాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయినా వాట్సాప్లో నేనైతే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అయితే సెండ్ చేయండి. దానికి సంబంధించి అయితే ఖచ్చితంగా 100% అయితే చేయిస్తాను. 3 daysలో అయితే అప్డేట్ అయితే జరిగిపోతుంది దానికి సంబంధించింది. నెక్స్ట్ అయితే ఓటర్ ఐడికి సంబంధించండి. ఓటర్ ఐడి కార్డ్ అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళ సంస్థ వాళ్ళు జారీ చేస్తారు. ఓటర్ ఐడి గురించి ఏమండి, మనకు ఏదైతే 18 సంవత్సరాలు భయపడి ఉంటే వాళ్ళు మన యొక్క పార్టీ, అదే మన ఏరియాలో ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీకి అయితే ఓటు వేసి ఎన్నుకొని మన యొక్క సీఎం అయితే మనం ఎంచుకునే ఒక ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ లైక్ ఇలా అయితే ఓటర్కి సంబంధించిన అయితే ఉంటాయి కదా. సో వాటికి ఓటర్ ఐడి అయితే చాలా ఇంపార్టెంట్. సో ఓటర్ ఐడిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఓటర్ ఐడి సంబంధించిన ఏదైనా చేంజెస్ ఉన్నాయా అనేది ఓటర్ హెల్ప్ లైన్ యొక్క యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ అయితే నేను పూర్తిగా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇస్తానండి. ఒక కొత్త వీడియో ఓటర్కి సంబంధించి, బట్ జస్ట్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాను ఈ వీడియోలో. అయితే వాళ్ళ పేర్లు అయితే మార్చుకోవచ్చు. ఒక అడ్రస్ ప్రూఫ్ కింద అయితే ఓటర్ ఐడిని అప్లై చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. లైక్ కొన్ని విధాలుగా వ్యాలిడ్ ప్రూఫ్ అండి ఓటర్ ఐడి కూడా. సో ఓటర్ ఐడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే వేరే వీడియోలో అయితే నేను చేస్తాను. సో నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చి పాన్ కార్డ్ అండి. పాన్ కార్డ్ అనేది పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అండి. అది 10 digits అయితే కలిగి ఉంటుంది. సో పాన్ కార్డు అయితే చాలా వరకు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి, ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, ఇన్కమ్ ట్యాక్స్ బిల్లింగ్ అనే ఒక వెబ్సైట్లో పాన్ కార్డ్ అయితే మనం కొత్త పాన్ కార్డులు అయితే తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏ విధంగా పాన్ కార్డులో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనేది కూడా మొత్తం అయితే క్లియర్గా చెప్తాను. సో పాన్ కార్డ్కి సంబంధించిన ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ని డిస్క్రిప్షన్ లింక్లో అయితే ఇస్తాను. చూడండి, పూర్తిగా అయితే చూసి దానికి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేసుకోవాలో ఒక వీడియో అయితే పెడతాను. సో అవన్నీ క్లియర్గా చూడండి. పాన్ కార్డ్కి సంబంధించి దాంట్లో ఏమేమి చేంజెస్ చేసుకోవచ్చు అంటే నేమ్ చేంజెస్ చేసుకోవచ్చు. అలాగే పాన్ కార్డ్ ఏదైనా పోయింటే పాన్ కార్డ్ని రీప్రింట్ పెట్టుకోవచ్చు. కొత్త పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే కరప్షన్ పాన్ కార్డులు అయితే ఇలా ఉంటాయండి. సో పాన్ కార్డ్కి సంబంధించి అయితే ఇదే అండి. సో పాన్ కార్డ్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలనే పూర్తి వీడియో అయితే ఒక సపరేట్ అయితే వీడియో చేస్తాను పాన్ కార్డ్ మీద. నెక్స్ట్ వచ్చి పాస్పోర్ట్ అండి. సో పాస్పోర్ట్ అనేది మనం ఏదైనా ట్రావెల్ చేయడానికి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రావెల్ చేయడానికి అయితే పాస్పోర్ట్ అయితే యూజ్ అవుతుంది. సో పాస్పోర్ట్ అనేది అలాగే కాకుండా ఒక దేశంలోకి ఎవరైనా ఒక వ్యక్తి ఎగ్జిట్ అవ్వడానికి కానీ, ఎంట్రీ అవ్వడానికి కానీ, ఎగ్జిట్ అవ్వడానికి కానీ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే దాన్ని ట్రాక్ చేస్తారు. సో ఈ విధంగా అయితే పాస్పోర్ట్ని యూజ్ చేసుకుంటారు. అటువంటి పాస్పోర్ట్ని మన ఇండియాలో కూడా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్గా యూజ్ చేస్తారు దీన్ని. సో మన ఏదైతే పాస్పోర్ట్ అనుకుంటే ఆ పాస్పోర్ట్లో ఏదైనా నేమ్ చేంజెస్ కానీ,
ఫోటోగ్రాఫ్ చేంజెస్ కానీ, అడ్రస్ చేంజెస్ కానీ, లేకుంటే ఏదైనా చేంజెస్, ఏదైనా కరెక్షన్స్ సంబంధించిన వాటెవర్ ఓకే, రెన్యువల్ చేసుకోవడం కానీ, పోయిన పాస్పోర్ట్ని ఏ విధంగా తెచ్చుకోవాలని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ఆ వీడియో కోసం అయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ వీడియో అయితే పెడుతున్నాను నేను తొందరలో ఒక 1 or 2 డేస్లో అయితే ఆ వీడియో పెడతాను. స్టెప్ బై స్టెప్ ఆధార్, పాన్ కార్డు, పాస్పోర్ట్ లైక్ అన్ని పెట్టుకుంటూ వస్తాను. సో ఇదేంటి వీడియో. సో ఆ పాస్పోర్ట్ సంబంధించి ఇది ఓకే. సో మీరు చూడండి, స్టే ట్యూన్డ్ ఫర్ న్యూ అప్డేట్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదండి వీడియో. సో అందరూ తప్పకుండా నన్ను అయితే సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓటర్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్ వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం నాకైతే కాల్ చేయండి. నేనైతే వాట్సాప్లో అయితే అవైలబుల్ ఉంటాను. మెసేజ్ చేయండి, కాల్ కానీ వాట్సాప్లో, ఓన్లీ వాట్సాప్ చేయండి. వాట్సాప్ ఛానల్కి సంబంధించిన గ్రూప్ సంబంధించిన డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అయితే. సో అందులో నాకు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్కి అయితే ఈ వ్యాలిడ్ డాక్యుమెంట్స్కి ఏదైనా సరే నేను హెల్ప్ చేస్తానండి. ఓకే, సో వీటికి సపరేట్ వీడియోలు పెడుతున్నాను. సో ఛానల్లో ఉంటాయి, చూడండి. ఓకే, ఇదండి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, అందరూ ఈ వీడియో చూసుకునే వాళ్ళందరికీ సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఆల్ అనే ఆప్షన్, బెల్ ఐకన్ మీద అదే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.